It's nothing, it's just a glimpse. For title announce చేసినప్పుడు డిస్కవర్ ఆంధ్ర అని పెట్టినప్పుడు వీఆర్ అనౌన్సింగ్ దిస్ టైటిల్ విత్ అ గ్లిమ్స్, స్మాల్ గ్లిమ్స్. అసలు ఎలా ఉంటుంది, ఏం స్పీచెస్ ఉంటాయి, ఎలా ఉండబోతుంది ట్రైలర్ అండ్ ఎంటైర్ ఫిల్మ్ అని దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది 1 minute వీడియో అండి. అండ్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మణి శర్మ సార్. వెన్ ఐ అప్రోచ్ హిమ్ హి సెడ్ లైక్ immediately yes. And I wanted to talk to you guys like ఒకసారి glimpse అంటే ఏనుకి ఎంత మెమరీ ఉంటుందంటే పెద్ద బ్రెయిన్ లాంటిది. అది ఎంత పెద్దగా ఉంటుందో అంత బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో అన్ని గుర్తు పెట్టుకుంటుంది. ఎలా వచ్చాము, ఎలా వెళ్తున్నాము, మన పూర్వీకులు ఎవరు, ఎలా వెళ్ళచ్చు, ఎక్కడ నదులు ఉంటాయి, ఎక్కడ లేక్స్ ఉంటాయి, ఎక్కడ వాటర్ తాగొచ్చు, ఎక్కడ డేంజర్ ఉంటుంది, ఎక్కడ హ్యుమానిటీ ఉంటుంది. అందుకని ఎలిఫెంట్ మెమరీ. అండ్ సాయిదర్ తేజ్ గారు ప్లీజ్ ఫోటోగ్రాఫ్ కోసం ఇట్ బి నైస్ అలాంగ్ విత్ దెమ్ అండి. Thank you coming for a cause. సో ఏ మాత్రం ప్రాఫిట్ ఆశించకుండా కేవలం మన హ్యూమానిటీ అండ్ మన నేచర్. అనీష్ గారు ప్లీజ్ కమండి. సారీ అనీష్ గారు. Hold on. Hey. Ganesh. అలాగే మనం మొత్తం మన కోస్టల్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2000 odd స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మ్యామల్స్ వచ్చి ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ యానిమల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 100,000 ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చి 100 స్పీసీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్. అండ్ ఇంత వైల్డ్ లైఫ్ పెట్టుకొని, ఇంత వైల్డ్ లైఫ్ బిజినెస్ పెట్టుకొని అది రియలీ ప్రొటెక్టింగ్ మన బాధ్యత. వీ హ్యావ్ టు. ఇప్పుడు నేను సినిమాలో పర్యావరణం గురించి నేను చాలా ఫైట్ చేసిన దాని బట్టి వన్ ఆఫ్ మై థాట్స్ ఇన్ ఫిల్మ్ ఇస్ దట్ ఇప్పుడు సినిమాలో పర్యావరణం కోసం నేను ఫైట్ చేస్తాను సినిమాలో హీరో క్యారెక్టర్. ఇది వన్ ఆఫ్ మై థాట్స్, మై ఓన్ పర్సనల్ థాట్స్. అండ్ అలాగే ఈ సినిమాలో మన ఫారెస్ట్ కల్చర్ గురించి తెలుసుకోండి. అండ్ చిన్నపిల్లలకు మనం డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో, ట్రావెల్ హిస్టరీ ఛానల్ చూసాను. మన ఆడ ఇంట్లో డైలాగ్ హీరో హీరోయిన్ ఆల్ అబౌట్ showcasing something very beautiful. And she done a very good job in showcasing Andhra Pradesh. Thank you so much. చాలా బాగా చూపించారు మన ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్. సో ఆల్ great goes to you. విజన్ రావడం, ఆ థాట్ రావడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఆల్ దిస్. 2020లో నాకు I had a thought. A lot of వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయినా కోవిడ్ రావడం, లాక్డౌన్ వల్ల చాలా నేను వైల్డ్ లైఫ్ ఇంటరాక్ట్ అయిపోయింది. సో అందుకని నాకు థాట్ వచ్చింది. సో నేను నా స్కూల్ ఫ్రెండ్స్ we started one small NGO called Green Bass. So already we had a